హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు చాలా ఈజీగా తయారు చేసుకునే పిల్లల కోసం స్నాక్ చక్కెర పార. అదేనండి, మనం గోధుమ పిండితోనైనా మైదా పిండితోనైనా తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా చేసుకోవాలనేది చక్కగా కొలతలతో సహా చూపిస్తాను, చూసేయండి. వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్ని. వీడియో అయితే పూర్తిగా చూడండి. డీటెయిల్గా వీడియోలో అన్నీ చెప్పాను ఎట్లా తయారు చేయాలి అనేది. ముందుగా అయితే ఒక గ్లాస్ పంచదార తీసుకున్నానండి. ఒక అర కేజీ పిండి కోసం ఒక 150 గ్రామ్స్ అనుకోండి. దానికి ఒక గ్లాసున్నర వాటర్, అంటే ఒక 100 ml 150 ml వాటర్ బాగా కరిగించేసాను. అంటే వాటర్ని వేసి కరిగించాను. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. యాడ్ చేసి పంచదార కరిగే వరకు కొంచెం చేతితో కలుపుకున్నాను. దీనికైతే అంటే ఎక్కువగా ఈ కొలతలు అంటూ ప్రత్యేకంగా ఉండవండి. మనం కొంచెం పంచదార పిండి అంతా పెట్టుకొని కలుపుకోవచ్చు. నేనైతే అర కేజీ పిండి వరకు చేసుకున్నాను. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి హెల్త్కి కూడా మంచిది, బాగా వస్తాయి. ఈ పిండి వేసుకొని అది థిక్ కంటెస్టెంట్ అయిన వరకు కలిపేసుకోవడమే. మరీ గట్టిగా కలపక్కర్లేదు. మనం చపాతీ పిండిలా కావాలి, కానీ అంత గట్టిగా ఏమి దీన్ని ప్రెస్ చేయక్కర్లేదండి. ఆ పిండి వాటర్ ఎంత ఉంటుందో అంతవరకు కలిపేసుకోవడమే, చాలా ఈజీ. పంచదార, వేడి నీళ్ళు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసాను. మన నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. ఇక్కడ మనం నీళ్ళకి బదులు పాలైనా వాడచ్చు, మరిగించిన పాలు. కానీ నీళ్ళు అయితే కొంచెం స్వీట్ కొంచెం ఎక్కువ రోజులు పాడవద్దు కదా, అందుకోసమని. కరకరలాడే మన బిస్కెట్స్ ఉంటాయి చూసారా, చిన్న చిన్న బిస్కెట్స్, అట్లా వచ్చింది. ఈ పిండి అంతా బాగా కలుపుకున్నాక అంటే మనం ముద్దలాగా చేసేసుకోవాలి. ఏదైనా మన జంతికల పిండికి ఎట్లా అయితే ముద్దలా చేసుకుంటే అట్లాగా. మరీ చపాతీ పిండి అంత గట్టిగా అయితే కలుపుకోక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోద్దండి. స్వీట్ మన అడ్జస్ట్మెంట్ బట్టి కొంచెం పంచదార ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసాను, అంటే అది గుళ్ళ రావడానికి. తర్వాత నెయ్యి, ఇక 10 రూపాయల నెయ్యి ప్యాకెట్లు 2 వేసాను. నేను అర కేజీ పిండి కోసం చేసుకుని చాలా వచ్చాయండి, చక్కగా చిన్న చిన్న బిస్కెట్ లాగా, చాలా ఈజీ. మనం అయితే పాకం అది కూడా తయారు చేసుకో అవసరం లేదు, ఈ పంచదారతోనే చేసేస్తాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేపించుకోవచ్చు, చాలా బాగుంటాయి. మైదా పిండితో కూడా బాగుంటుంది, గోధుమ పిండితో కూడా బాగుంటుంది. నెయ్యి వేస్తే ఏంటంటే మనకు లోపల తినేటప్పుడు చక్కగా టేస్ట్ బాగుంటుందండి. గుల్లగా నెయ్యి వేయకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే నెయ్యి వేసి కలుపుకున్నాను. ముందుగా అయితే పంచదారని వాటర్లో కరిగించి ఇందులో పిండి యాడ్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడా, నెయ్యి వేసి కలిపేసుకున్నాం. సాల్ట్ మన ఇష్టం, వేసుకున్నా మంచిది, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది కలిపేసాను కదా. ఇప్పుడు దీన్ని ఏంటంటే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం చపాతీ ఒత్తుకుంటాం కదా, అట్లా లావుగా ఒత్తుకోవాలి కొద్దిగా. అంటే బిస్కెట్స్లా కట్ చేసేటప్పుడు మనకు కొంచెం వేగడానికి ఉండాలన్నమాట, కొద్దిగా మందంగా ఉండాలి. చాలా ఈజీ స్వీట్ అండి, ఎక్కువ కూడా వస్తాయి ఇవి. చక్కగా పిండి వంటల టైంలో ఏమైనా మనం చేసుకోవాలనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి, చక్కగా 4 ఉండలుగా చేసుకున్నాక అది ఉండలుగా చేశాను. కొంచెం ప్లేట్ పైన, అంటే మన చపాతీ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ప్లేట్ పైన జస్ట్ దాన్ని అద్దేసి, మనం చేతితో కూడా అద్దేసుకోవచ్చు. అద్దేసాక జస్ట్ కట్ చేసుకొని మధ్యలోకి చాకుతోనైనా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. సిజర్ అయితే ఇంకా ఈజీ. మన వెజిటేబుల్స్ ఏమైనా ఆకుకూరలు అవి కట్ చేసుకుంటాం కదా, కొత్తిమీర లేదంటే తోటకూర, అట్లాంటివి సిజర్తో అట్లా అలాంటి సిజర్ ఉంటే చక్కగా వాడుకోవచ్చు. సిజర్ అయితే ఇంకా ఈజీగా కట్ అయిపోతుంది. అంటే ఇలా నైఫ్తో కట్ చేశాక మనం ఉంటాయి కదా ఆ లైన్స్ని చక్కగా డైమండ్ మోడల్లోనో లేదంటే స్క్వేర్ అయినా పర్వాలేదు కట్ చేసేసుకోవడం. దీనికే షేప్ ఉండదండి. మనం ఈ పిండిని గవ్వలు కూడా చేసుకోవచ్చు. మన దగ్గర గవ్వలు రోల్ చేసుకునేది ఉంటే చక్కగా అదే చిన్న చిన్న ఉండలు చేసుకొని గవ్వలు వేసుకోవచ్చు. అయితే గవ్వలు టైం పడుతుంది చక్కగా, ఇదైతే మనకి టైం పట్టదండి. ఒకవేళ ఎవరైనా తప్పకుండా పిల్లలకు రోజు స్నాక్స్ ఏం కొంటాం బయట అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా బాగా వచ్చింది, చాలా ఈజీ అండి. పిండి కలుపుకోవడం కూడా ఈజీ. దీనికి అంటే ఎక్కువ మనం కష్టపడక్కర్లేదు. పిండి ఈజీగా మనం కొంచెం పంచదార కరిగించుకొని వాటర్లో అందులో వేసుకొని కలిపేసుకోవడం. చేస్తుంటే కొంచెం ముందైతే ఒక 1/2 కేజీ పిండి ట్రై చేయండి. ఒక చిన్న గ్లాసు పంచదార వేసుకొని, అప్పుడు మీకు ఎలా వచ్చే చూసుకొని సరిపోతుంది. బేకింగ్ సోడా, నెయ్యి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, మనకి ఆయిల్ పీల్చదు, బేకింగ్ సోడా వేస్తాం కదా. ఇక కొంచెం చక్కగా ఇట్లా కట్ చేసుకొని న్యూస్ పేపర్ మీద వేసుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అతుక్కుంటే ఏంటంటే మళ్ళీ తీసేటప్పుడు కొంచెం అవుతుంది.
చక్కగా మళ్ళీ అలాగే రోల్ చేసుకొని అట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకొని అప్పుడు ఆయిల్ వేడి చేసుకుని అందులో వేసుకోవాలి. సీజర్తో కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతుంది, నైఫ్తో కంటే. అంటే చిన్న చిన్న ఉంటాయి కదా, ఇట్లా కట్ చేశాక పీసెస్ కట్ చేసినప్పుడు మాత్రం చక్కగా కత్తెరతో కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 కేజీ పిండికి చాలా ఎక్కువ వచ్చాయండి చెక్క బిస్కెట్లు. పిల్లలకైతే ఒక 4-5 రోజులు చెక్క స్నాక్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు తక్కువ తిన్నారనుకోండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి, కొంచెం లిమిట్గా ఇస్తే. ఎప్పుడైనా మనం ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అంటే మన నువ్వుల లడ్డు తర్వాత ఇది అనిపించింది నాకు. ముందు రోజు నేను మళ్ళీ ట్రై చేశాక మళ్ళీ నెక్స్ట్ డే ఇది మళ్ళీ సేమ్ ప్రాసెస్లో చేశానండి. ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను. వీడియో తీసి చూపిస్తే ఎవరికైనా పనికి వస్తుంది కదా, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి లేదంటే స్కూల్కి తీసుకెళ్ళడానికి మంచిది కదా మన ఇంట్లో చేసుకునేవి అయితే, అందుకోసమని. మీకు ఎవరికైనా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఏముంది, మైదా పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా. బేకింగ్ సోడా అయితే కంపల్సరీగా ఉండాలండి, చిటికెడే, చాలా కొంచెం నేను చూపించాను వీడియోలో చూడండి. బేకింగ్ సోడా అనేది ఏంటంటే గొల్లు వస్తుంది, తర్వాత ఆయిల్ అది కూడా పీల్చదు, మనకు అవి తినేటప్పుడు కరకరలాడతాయి. లేదనుకోండి గట్టిగా రాళ్ళలాగా అయిపోతుంది. బేకింగ్ సోడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి, అది కూడా కొంచెం. సాల్ట్ కూడా అంతే కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని మనం చక్కగా ఆయిల్ వేడి చేసుకుని బాగా వేడయ్యాక వేసుకొని చాలా ఫాస్ట్గానే వేగిపోతాయండి, పెద్ద కష్టమే ఉండదు. ఆయిల్ బాగా వేడెక్కింది అనుకోండి, అవి చక్కగా వేసినట్టు పైకి వచ్చేస్తాయి. ఒక ప్లేట్లో కొంచెం పిండి జల్లుకొని అప్పుడు అందులో వేసాను, అంటే ప్లేట్కి అంటకుండా మనం వేసేటప్పుడు. ప్లేట్కి మళ్ళీ అవి అంటుకుంటే మళ్ళీ వేసేటప్పుడు కొంచెం ఇరిగిపోతాయి కదా, షేప్ పాడైపోతుంది. ఇది ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం, రిఫైండ్ ఆయిల్. మనం ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, అంటే రిఫైండ్ ఆయిల్, పామ్ ఆయిల్ ఏదైనా మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. ఆయిల్ అయితే ఎక్కువ పేర్చలేదండి, నేను కొంచెం ఎక్కువ వేద్దాన్ని పెద్ద కళాయిలో వేసాను. ముందు రోజు చేసినప్పుడు చిన్న దాంట్లో చేశాను. కొంచెం ఆయిల్ వేడెక్కితే అవి పైకి వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్గా వేగిపోయండి, చాలా బాగున్నాయి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కి బాగుంటాయి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేసి బాగా వచ్చా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోలో మన ఛానల్లో ఇంకా పూజ వ్లాగ్స్ ఉన్నాయి, పిల్లల డ్రాయింగ్స్ ఉన్నాయి, కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఏమైనా ఉంటే వస్తే దేవుడు అభిషేకాలు, అర్చనలు అవి కూడా ఉన్నాయండి మన ఛానల్లో, తప్పకుండా చూడండి. ఇవి వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే ముందు చేతితో వేసేటప్పుడు ఆయిల్ తులుతుంది, అందుకోసమని ఆ గరిటతో వేసుకున్నాను. అంటే గరిటలో వేసుకుని ఆ గరిటతో తీసుకుని వేసుకున్నాను ఆ గిన్నెలో నుంచి. అప్పుడు కొంచెం మన చేతి మీదకి ఆయిల్ తుల్లదు అనేసి. ఇది ఇలా పైకి వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవడమే. మైదాపిండితో కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకవేళ మైదాపిండితో చేయాలి అనుకుంటే ఎవరైనా మైదాపిండితో కూడా ట్రై చేయొచ్చు. ఒక 1/2 కేజీ మైదాపిండి తీసుకొని అందులో సగం పంచదార తీసుకుని, వాటర్ అంటే మనం ఆ పిండికి ఎంత కలుస్తుందో అవి వేస్తూ కలుపుకొని సరిపోతుంది. బేకింగ్ సోడా ఇందులో కంపల్సరీ, నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా. నెయ్యి వేసుకుంటే ఏంటంటే బిస్కెట్ తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి. మన ఇంట్లో నెయ్యి అనుకోండి, చక్కగా 2 స్పూన్లు వేసుకుంటారు. పిండి కూడా ఎక్కువ ప్రయాసపడి కలపవసరం లేదు. ఇదిగోండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇవి గోధుమ పిండి బిస్కెట్లు అనేవారండి నేను చిన్నప్పుడైతే. ఇప్పుడైతే చక్కెర పార ఏదో అంటున్నారు. ఏదైనా ఒకటే, మనకు గోధుమ పిండితో బిస్కెట్స్ లేకుండా చేసుకోవచ్చు. అంటే ఇవి ఓవెన్స్ అలాంటివి ఏవి లేకుండా చక్కగా మన ఇంట్లో పాతకాలం పద్ధతిలో వండుకునే వంటలు ఇవన్నీ. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 1/2 కేజీ పిండి వరకు వాడానండి వీటి కోసం, చాలా ఎక్కువ వచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు 1/2 కేజీ పిండి ట్రై చేయండి. 1/2 కేజీ పిండి, తర్వాత కొంచెం పంచదార, వీడియోలో చూపించినట్టుగా ఉంటుంది. కొంచెం వీడియో ఆన్ చేసుకుని ఒకసారి చూస్తే ఐడియా అవుతుంది. ఒకసారి మీరు చేసే నెక్స్ట్ టైం ఎంత కొలతలని ఈజీగా చేసేయచ్చు. మళ్ళీ సెకండ్ వై కూడా అలాగే వేసుకోండి. మన ఛానల్లో దేవి దేవుళ్ళ అభిషేకాలు వీడియో కూడా ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా ఛానల్ మొదటిసారి చూస్తే తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు. ఒకవేళ వీడియోలో నేను ఏమైనా సరిగ్గా చెప్పలేకపోయినా వీడియో అయితే అంత క్లియర్గా ఉంది, చూడండి. ఇది చాలా ఈజీగా నాకు తెలిసినంత వరకు మొత్తం అంతా ప్రాసెస్ అయ్యేసరికి ఒక 20 మినిట్స్లో అయిపోద్దండి. పిండి కలిపేసుకోవడం, వెంటనే చేసుకోవడం, దీన్ని నానబెట్టడం ఏం అవసరం లేదు. పిండి అయిపోయింది. చాలా బాగా వచ్చాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, చక్కగా బాగా చల్లారాక ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నువ్వుల లడ్డు ఇలాంటివి చేస్తే పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఇచ్చినట్టు ఉంటుంది, బయటవి కొని పెట్టకుండా. మన ఛానల్లో నువ్వుల లడ్డు కూడా ఉన్నాయి, చూడండి. ఈజీగా చేసుకునే స్వీట్స్, ఈజీగా చేసుకునే వంటలు ఇవన్నీ ఇన్ని వచ్చాయి. ఇదిగోండి, మొత్తం అన్నీ కలిపి. అయితే మన ఛానల్ ఇప్పటివరకు చూసి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.